కర్కాటక రాశి వారికి కొత్త ఆలోచనలు, కొత్త వ్యాపారాలు, పెట్టుబడులు కలిసొస్తాయి. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఎదురవ్వచ్చు. మీ వాళ్ళే అనుకొని మీరు ఇచ్చినటువంటి బాధ్యతలు సక్రమంగా చేస్తారని మీరు భావించడము, అది మీ ప్రాథమిక తప్పుగా మారిపోయే అవకాశం ఉంటుంది. అంచనా వేయద్దు, అభిప్రాయానికి రావద్దు. మీరు మీ జాగ్రత్తలో మీరుండి వెనక ముందు చూసుకుంటూ వాళ్ళని కాస్త నచ్చజెప్పుకుంటూ ఆ పనులలో ప్రోత్సాహాన్ని అందిస్తూ జరిపించుకోండి. అంతవరకు ఇది ఇచ్చేసాను, నాకు 4 అంతస్తులు కట్టిచ్చేస్తారనుకున్నాను అని మాత్రం భ్రమపడిపోయి మాత్రం ప్రవర్తించవద్దు. దీనివల్ల మీరు ఎక్కువ శాతం నష్టపోతారు. పెట్టుబడుల నిమిత్తం అధికంగా ఉంటుంది, ఆదాయం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. పూలు పండ్లు వ్యాపారస్తులకు, ఈవెంట్ మేనేజర్లకి కలిసి వస్తుంది. ఈ వారం ఈ రాశివారు ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని, అదేవిధంగా దుర్గాదేవి అష్టోత్తరాన్ని క్రమం తప్పకుండా చదవండి. ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలను జరిపించండి. దీని వలన మంచి జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఓ 4గురికో 5గురికో అన్నప్రసాదాన్ని నివేదించండి, అంటే ప్రసాదంగా పంచండి. దీనివల్ల మంచి జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కండనరాల నొప్పులు, కాస్తంత శారీరక అలసట, బలహీనతలు బయటపడే అవకాశంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. అశ్రద్ధ, నిర్లక్ష్యం చేయకుండా ఇబ్బంది వచ్చిన వెంటనే డాక్టర్లను సంప్రదించి 1-2 సలహాలు తీసుకొని నిర్ణయం చేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అన్నది విని ఆ ప్రకారంగా మీరు నడుచుకుంటే మంచిది. లేదు సంవత్సరం ఆగి నిర్ణయం తీసుకుంటా అంటే దీనివల్ల ఏమి ఉపయోగం ఉండదు. ఆ అనారోగ్యం కాస్తంత ముదిరి ఇంకాస్త పెద్ద సమస్యగా మారుతుంది. శిరోవేదన పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు, పరికరాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.